అసలు ఇద్దరి మీద ఒక నింద వచ్చినప్పుడు అబ్బాయి సూసైడ్ చేసుకున్నందుకు ఆ అమ్మాయిని అందరూ నానా రకాలుగా మాట్లాడతారు. మీడియాలో మనము మాట్లాడతాం, బయట పబ్లిక్లో మాట్లాడతారు, క్లాసులో పిల్లలు మాట్లాడతారు, ఫ్రెండ్స్ మాట్లాడతారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతుంటారు. ఎందుకంటే బిడ్డను పోగొట్టుకున్నారు కాబట్టి ఈజీగా వాళ్ళ అబ్బాయి తప్పు ఎంత ఉందో చూడరు. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అబ్బాయినే కాదు, అమ్మాయి అయినా, అమ్మాయి ఆ ప్లేస్లో కూడా అమ్మాయి అయినా సరే చచ్చిపోయింది అనగానే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసేయటం, దానివల్ల ఏం ఒరుగుతుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే మన బిడ్డను ముందు మనం జాగ్రత్తగా పెట్టుకోకుండా చాట్ చేసుకుంది ఇద్దరు, చచ్చిపోయింది ఒక అబ్బాయి. అందుకని ఈ అమ్మాయి బతుకుండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని ఆ అమ్మాయిని పట్టుకొని నానా మాటలు అనడం. అదే టైంకి మేనేజ్మెంట్ ఒక చెత్త డెసిషన్ తీసుకున్నారు. ఎట్లా, మీరు పోయి ఒక లెటర్ తీసుకొస్తేనే నేను ఎగ్జామ్స్ రాయిస్తాను అంటే, జీవితానికి పరీక్షకి చదువుకునే ఒక చదువుకి అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు కూర్చొని మాట్లాడుకునేటువంటి ఈ యొక్క పద్ధతి ఏ కొంపలోనూ లేదు, ఏ స్కూల్స్లోనూ లేదండి. వన్ సైడ్ అంతా తప్పు జరిగిందా ఒకవైపే నింద, ఒకటి చచ్చిపోయాడంటే రెండో వాళ్ళు తప్పుడు వాళ్ళ కింద లెక్క. ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరు బాగా తిరుగుతారు, ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు, ఇద్దరిలో ఒకరు చచ్చిపోయారంటే రెండో వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క. అదెలా సాధ్యం? ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తేనే తప్పు జరిగినట్టు. అలాగే రిజ్వాను హన్సిక ఇద్దరు మెసేజ్ చేసుకున్నారు, దాన్ని ఇంత హైప్ చేసి అదేదో చెడ్డ మెసేజ్ లాగా అసలు ఏం చేశారో తెలుసుకోకుండా వాళ్ళ మీద నానా నిందలు, నానా బ్లేమ్ చేసి వాళ్ళని, ఆ అబ్బాయిని అవమానంగా మాట్లాడి ఆ అబ్బాయి చావు కారణమైన వాళ్ళు